అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మనం ఏదైనా మంచి రికవరీ జరిగినప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఉన్నాము. దానిలో భాగంగా లాస్ట్ టైం మొబైల్ రికవరీకి ఈసారి మొబైల్ రికవరీకి మీరు అబ్జర్వ్ చేస్తే చాలా షార్ట్ గ్యాప్లో పెట్టేశాము. రీసెంట్గానే ఒక 500 ఆడ్ మొబైల్స్ ఇవ్వడం జరిగింది. ఒక 1 మంత్ తిరగకుండానే మళ్ళీ వాళ్ళ 602 మొబైల్ ఫోన్స్ వర్త్ 1,20,40,000 రూపీస్ మొబైల్ ఫోన్స్ 1,20,40,000 రూపాయల వర్త్ మొబైల్ ఫోన్స్ విక్టిమ్స్ ఎవరైతే పోగొట్టుకున్నారో అవి రికవర్ చేసి ఇవాళ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. చాలా షార్ట్ పీరియడ్లో ఇది జరగడానికి రీజన్ ఒక కొత్త టీం ఫామ్ చేసి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ దీని మీద ఇంకొంచెం ఎక్కువ తొందరగా తీసుకొని వస్తే మొబైల్స్ బాగుంటుంది, విక్టిమ్స్కి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆ టీం ఫామ్ చేయడం జరిగింది. దాని ఇంపాక్టే ఇంత తొందరగా ఇంత రికవరీ రావడం. ఇప్పటిదాకా వేరియస్ డ్రైవ్స్లో 4,603 మొబైల్ ఫోన్స్ వర్త్ ఓవర్ 7,68,67,000 వర్త్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ యాక్టివిటీ ఇట్ విల్ గో ఆన్. ఎక్కడైనా కానీ ఇట్లాంటి మొబైల్ పోగొట్టుకున్న వాళ్ళు ఆ యాంగ్జైటీ ఫీల్ అయ్యే లోపలే తొందరగా తెచ్చివ్వాలనేది మా ఉద్దేశం. దీనికోసమే ఈ స్పెషల్ టీమ్ ఫామ్ చేయటం, తొందరగా ఇవ్వడానికి ట్రై చేయటం. సో ఐ కంగ్రాచులేట్ ద టీమ్ హూ హాస్ వర్క్ హార్డ్ అలాంగ్ విత్ బోత్ SDPOs అండ్ దేర్ స్టాఫ్. ఇవాళ వీళ్ళందరికీ మొబైల్ ఫోన్స్ రిటర్న్ చేసి అందజేయడం జరుగుతుంది. అండ్ వీ విల్ ట్రై టు బిల్డప్ దిస్ రికవరీ పేస్ ఇన్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఆల్సో. హౌస్ బ్రేకింగ్స్ వీటిలో కూడా త్వరగా చేయడానికి వీ హ్యావ్ ఫార్మ్ టీమ్స్. విల్ హ్యావ్ ఎ బెటర్ రిజల్ట్ వెరీ సూన్. దాని గురించి కూడా మీ అందరికీ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. కొట్టుకున్నవే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉంటున్నాయండి. ఇప్పుడు ఈ 4,600లో అవర్ అనాలిసిస్ ఈస్ దట్ అరౌండ్ 60-65% మొబైల్ ఫోన్స్ జేబులో పెట్టుకొని పడిపోయినవి, ఎక్కడో చూసుకోకుండా రోడ్ మీద పడేసుకున్నవి, ఇట్లాంటివి ఎవరో తీసుకొని వెళ్ళిపోయి మేము రికవర్ చేసేటప్పుడు సో అండ్ సో ప్లేస్లో దొరికింది అంటే ఆల్మోస్ట్ సేమ్ ప్లేస్లో అక్కడే పోగొట్టుకోవటం అట్లాంటి ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. కొన్ని దొంగతనాలు కూడా ఉన్నాయి. పిక్ పాకెట్ వాళ్ళు తీసుకెళ్ళిన మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నవి విత్ ఇన్ ద స్టేట్ ఉన్నవి తొందరగా అయిపోతున్నాయి. మిగతావి వేరే కేసుతో లింక్లో వెళ్ళినప్పుడు తీసుకురావడమే కుదురుతుంది. ఎందుకంటే 10,000 రూపాయల మొబైల్ ఫోన్ కోసం ఐ కెనాట్ సెండ్ ఎనీబడి టు ఢిల్లీ ఆర్ సమ్వేర్ ఎల్స్. సో అది కూడా చేస్తున్నాం. బట్ మెజారిటీ ఆర్ ఫ్రమ్ విత్ ఇన్ డిస్ట్రిక్ట్ అండ్ విత్ ఇన్ స్టేట్ ఓన్లీ. స్టేషన్లో ఇప్పుడు మనం ట్రాక్ చేసుకొని వెళ్ళడానికి ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ, దానికి ఎవరో అఫెండర్ వస్తారు, ఫింగర్ ప్రింట్స్, రకరకాల సైంటిఫిక్ మెథడ్స్ ఆర్ దేర్. మొబైల్ ఫోన్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఎక్కడైనా పోగొట్టుకుంటే అసలు అది ఎక్కడ పోయింది అనేది మీకే కరెక్ట్గా తెలియనప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి రికవర్ చేస్తాం. సో దానిలో వెన్ ఎవర్ మొబైల్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ లేటర్ ఆన్ ఇట్లా కొన్ని టెక్నికాలిటీస్ మ్యాచ్ అయిన దగ్గర వీఆర్ ఏబుల్ టు రికవర్. మిగిలిన షార్టేజ్లో ఎన్ని సెల్ ఫోన్లు దాన్ని అంటాము ఈ మెకానిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓపెన్ చేయించుకోగలుగుతున్నారు. అక్కడ వాళ్ళ మీద మనం ఏమైనా కేసులు పెట్టుకోవాలి. ఓపెన్ చేసినా కానీ IMEI మారదండి. IMEI ఇస్ ఫిక్స్డ్. ఇట్ ఈస్ ఎచ్డ్ ఇన్ టు ద చిప్ ఆఫ్ ద మొబైల్. దాన్ని చేంజ్ చేయించుకోవడం కుదరదు. అవతల థర్డ్ పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నామా? వాళ్ళు కనుక సెకండ్ హ్యాండ్లో కొనుక్కొని ఉంటే అందరికీ ఏం చెప్తున్నామంటే మీరు ఈసారి నుంచి బిల్ వెరిఫై చేసి కొనుక్కోండి, వితౌట్ బిల్ ఇట్ కెనాట్ బి పర్చేస్డ్ అని చెప్తున్నాము. సో వాళ్ళలో ఇంకొంచెం అవేర్నెస్ వచ్చి దిస్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ పాయింట్. ఇప్పుడు వీళ్ళు అడిగినట్టు ఎవరైనా కానీ సెకండ్ హ్యాండ్లో మొబైల్ ఫోన్ పర్చేస్ చేస్తుంటే సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ పర్చేస్ చేయడం నేరం కాదు, కానీ ఆ మొబైల్ సోర్స్ తెలియకుండా కనుక మీరు పర్చేస్ చేస్తే వితౌట్ ద బాక్స్ ఆఫ్ ద మొబైల్ ఫోన్ దాని ప్రాపర్ ప్యాకేజింగ్తో పాటు పర్చేస్ చేస్తే ఇట్ ఈస్ లెజిటిమేట్ అని. అట్లాంటిది వెరిఫై చేసి పర్చేస్ చేయండి దయచేసి. లేదంటే ఇట్లా వీటిలో కూడా కొన్ని ఫోన్స్ ఉన్నాయి, వాళ్ళు తెలియక సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నవి ఇది మీది కాదండి, సో అండ్ సో పర్సన్ హ్యాస్ లాస్ట్ దిస్ ఫోన్ అని వెనక్కి తీసుకొచ్చేయడం జరిగింది. సో వెరిఫై చేసుకొని పర్చేస్ చేస్తే యూ విల్ నాట్ బి అట్ లాస్. థ్యాంక్ యూ.